ఫిల్లింగ్ ద బ్లాంక్స్. ఎక్కడైతే పార్టీకి ఎదురవుతున్నటువంటి సంక్లిష్టతలు, సందిగ్ధతల్ని సరిచేసే బాధ్యత ఎప్పటికప్పుడు లోకేష్ తీసుకుంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సుదీర్ఘంగా వదిలేసినటువంటి విద్యార్థి, యువజనుల్ని ఆకర్షించేందుకోసం యువగళం లాంటి యాత్ర చేసినటువంటి లోకేష్ ఇక్కడ తెలుగుదేశం అభిమానుల్లో పార్టీ మీద ఎంత అభిమానం ఉందో జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా అదే అభిమానం ఉంటుంది అనేక మందికి. సరే, పార్టీ వీర కార్యకర్తలు అంటే చంద్రబాబు దేవుడు, మిగతా వాళ్ళందరూ వేస్ట్ అనుకునేటటువంటి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని నిందించవచ్చు, దూషించవచ్చు. కానీ తెలుగుదేశం సానుభూతి పరులు, తెలుగుదేశం ఓటర్లకి జూనియర్ ఎన్టీఆర్ని అట్లా దూరం చేయడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళ మనసుని బేస్ చేసుకుని లోకేష్ బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించారు. ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పటం. జూనియర్ ఎన్టీఆర్ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ లోకేష్ అంటూ ఆయన కూడా ట్వీట్ చేశారు. ఇద్దరు అది బాధ్యతాయుతమైనటువంటి తత్వం. ఎవరెవరో ఏదేదో మాట్లాడుకుంటారు, లేకపోతే ఎవడిష్టం వాళ్ళది కాదు. కుటుంబం అనేటువంటిది ఒక జీవితం. వాళ్ళకి సంబంధించి వాళ్ళ మధ్యన అరమరికలు ఉండకూడదు. ఆ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించారు లోకేష్.